హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జనగణన మొదటి పార్ట్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇక్కడ మొదటి పార్ట్ అంటే ఏంటంటే జనగణని 2 భాగాలుగా అయితే చేస్తారు. ఒకటి గృహగణన, ఇంకొకటి జనగణన అనమాట. ఈ 2026 సంవత్సరంలో గృహగణన అనేది చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి నేటి నుంచి మనమే సొంతంగా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే విధంగా ఈ యొక్క లింక్ అనేది అవైలబుల్‌లోకి అయితే వచ్చింది. అంటే ఇక్కడ గృహగణానికి సంబంధించిన వివరాలు మనమే సైట్‌లోకి వెళ్ళి అప్డేట్ అయితే చేయవచ్చనమాట. ఈ యొక్క గృహగణనకి సంబంధించి దాదాపు 33 రకాల ప్రశ్నలనేటివి వస్తాయి సర్వేలో. ఈ సర్వేని అధికారులు కూడా చేస్తారు. అయితే ఈ రోజుటి నుంచి 30వ తేదీ వరకైతే సొంతంగా మనమే చేసుకునే విధంగా అవకాశం అయితే కల్పించారనమాట. అదేవిధంగా అధికారులు మే 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకైతే వచ్చి ఈ యొక్క గృహగణన అనేది కంప్లీట్ చేస్తారు. ఈ 2026లో జనగణన సర్వేలో భాగంగా, అంటే జనాభా లెక్కల్లో సర్వేలో భాగంగా గృహగణన, ఇంటికి సంబంధించిన వివరాలు, హౌస్ లిస్టింగ్, హౌస్ సెన్సస్ అనేది మొదటిగా అయితే జరగబోతుందన్నమాట. వచ్చే సంవత్సరము ఫిబ్రవరి, మార్చిలో వచ్చేసి జనగణన అనేది జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. ఓకేనా? పూర్తి వివరాలు చెప్తాను ఫ్రెండ్స్. ఈ యొక్క టాపిక్ గురించి వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది చేసుకున్న తర్వాత, అంటే స్వీయ గణన, ఈ యొక్క గృహ గణనకు సంబంధించి చేసుకున్న తర్వాత మనకు ఒక ఐడి అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఆ ఐడి అనేది అధికారులు మే 1వ తేదీ నుంచి అయితే వస్తారు కదా, వాళ్ళకి ఆ ఐడి చెప్తే చాలు సర్వే అనేది పూర్తి చేసేస్తారనమాట. ఇక్కడ చూడండి, నేను మా యొక్క ఇంటికి సంబంధించినటువంటి గృహ గణన అనేది కంప్లీట్ చేశాను అనమాట. కంప్లీట్ చేసినప్పుడు నాకు ఈ విధంగా అయితే H1 అనే నెంబర్తో ఒక ఐడి అనేది రావడం జరిగింది. ఇక్కడ గ్రీన్ కలర్తో మార్క్ చేసి చూసుకోవచ్చు. ఆ యొక్క నెంబర్ని ఎప్పుడైతే అధికారులు మే 1వ తేదీ నుంచి 31వ తేదీ మధ్యలో మా ఇంటికి వస్తారో అప్పుడు వాళ్ళకి ఆ ఐడి చెప్తే చాలన్నమాట. కంప్లీట్ అయిపోతుంది నాకు సర్వే అనేది. ఇలా జనగణన పార్ట్ 1 అనేది స్టార్ట్ అయిందనమాట ఈ రోజు నుంచి. మనకు ప్రశ్నలు కూడా 33 రకాల ప్రశ్నలు అనేవి ఉన్నాయండి. ఈ గృహగణనలో ఎలాంటి ప్రశ్నలు, ఎలాంటివి అడుగుతారు, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోలో. సొంతంగా మనము ఆ వెబ్సైట్ ద్వారా మన డీటెయిల్స్ అన్నిటి ఎంటర్ చేసుకునే దానికి సంబంధించి ఏప్రిల్ 16 to 13 వరకు టైం ఉంది. అధికారుల ద్వారా వచ్చేసి మే నెలలో స్టార్ట్ అవుతుంది అనమాట. అధికారుల ద్వారా అయినా చేసుకోవచ్చు, లేదా మీరు చేసుకోగలరు అనుకుంటే చేసుకోండి. ఓకేనా? నేనైతే చేశానమాట. అయితే ఇక్కడ మీకు క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ప్రజెంట్ గృహగణన అనేది జరుగుతున్నది అనేది సంబంధించి అయితే ఇక్కడ మనల్ని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఏంటి, అసలు సెల్ఫ్ రెమ్యునరేషన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే డైరెక్ట్ ఇస్తున్నాను. సెల్ఫ్ ఎన్యుమరేషన్ అనేది చేసుకునే దానికి సంబంధించి, గృహగణనకు సంబంధించి. ఇక్కడ చూసుకోవచ్చు. లింక్ ఓపెన్ చేసినాగానే ఇక్కడ మనము స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. మన యొక్క స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాప్చా కోడ్ని, ఈ క్యాప్చా బాక్స్లో అయితే ఇవ్వాలండి. ఒకవేళ ఈ క్యాప్చా కోడ్ మీకు అర్థం కాకపోతే రీఫ్రెష్ కొట్టండి, ఇంకొక క్యాప్చా కోడ్ అయితే వస్తుంది. అది కూడా అర్థం కాలేదా, ఇంకోటి కూడా కొట్టండి. వచ్చిందా? ఇక్కడ చూడండి. ఇప్పుడు దీని గురించి అయితే మనము ఈ యొక్క కోడ్ అయితే ఎంటర్ చేద్దాం. నేనైతే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేస్తున్నాను చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇన్వాలిడ్ క్యాప్చా పడింది, నేను ఇక్కడ తప్పు చేశాను అనమాట. వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వెల్కమ్ అనేది ఒకటి వస్తుందన్నమాట. ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ అని చెప్పని వస్తుందన్నమాట. దీని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫ్యామిలీ రేషన్ కార్డులో ఎవరైతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉంటారో వారి పేరు అయితే ఇవ్వాలి. వన్స్ ఇక్కడ మనము డీటెయిల్స్ అనేటివి ఎంటర్ చేసిన తర్వాత ఎడిట్ చేసుకునే దానికి అవకాశం ఉండదు. ప్రివ్యూ చేసుకునే దానికి సంబంధించి అవకాశం అయితే ఉంటుంది. అంతా కంప్లీట్ అయిన తర్వాత జాగ్రత్తగా మీరు వివరాలు అనేటివి నమోదు చేయండి. నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఉంది కదా, ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డులో ఎవరైతే హెడ్ ఉంటారో వారి పేరు అయితే ఇచ్చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ కూడా ఇవ్వండి, ఆప్షనల్ అనమాట. ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు లాగిన్ అవుతారనమాట. అప్పుడు మీకు ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఐడి అనేది క్రియేట్ అయిన తర్వాత మీ యొక్క ఇంటికి సంబంధించి కొన్ని రకాల ప్రశ్నలు అనేవి మీకు రావడం జరుగుతుంది అనమాట. వాటి గురించి నేను ఇక్కడ జస్ట్ చెప్తాను, వినండి.
అంటే ఇలాంటి ప్రశ్నలు వస్తాయని చెప్తాను. సో అవి చూపించవచ్చు. నేను ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉన్నాను కాబట్టి నాకైతే ఓపెన్ అయితే కాదనమాట. సో మీరు ఏదైనా ఒక మొబైల్ నెంబర్తో ఓపెన్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు క్వశ్చన్స్ అనేటివి అక్కడ డిస్ప్లే కావడం జరుగుతుందనమాట. ఒక్కొక్కటిగా మీరు ఆ ప్రశ్నకు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకేనా? సో ఇక్కడ అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. సో ముందుగా ఇక్కడ మనకు హౌస్ లిస్టింగ్ సంబంధించి కాబట్టి మన యొక్క ఇంటికి సంబంధించే క్వశ్చన్స్ అనేటివి వస్తాయన్నమాట. అందులో ఫస్ట్‌ది వచ్చేసి నేల తయారీకి వాడిన మెటీరియల్ అంటే మన యొక్క ఇంటికి సంబంధించి ఎలాంటి మెటీరియల్ వాడారు? అదేవిధంగా గోడలు దేనితో నిర్మించి ఉన్నారు? పైకప్పు ఏ విధంగా ఉంది? ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి కొన్ని ప్రశ్నలు అనేటివి స్టార్టింగ్‌లో వస్తాయన్నమాట. వాటికి ఆన్సర్ చేసుకుంటూ నెక్స్ట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత కుటుంబ సభ్యుల వివరాలు అనేటివి అడుగుతాయండి. కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి యాజమాన్యం ఏ విధంగా ఉంది? త్రాగునీటికి వసతికి ఏ విధంగా ఉంది? అదేవిధంగా విద్యుత్ వినియోగం చేసుకుంటున్నారా? మరుగుదొడ్డి ఉందా? అదేవిధంగా వంటగది ఉందా? వంటగదికి ఏమేమి వాడుతున్నారు? అంటే ఎల్‌పీజీ వాడుతున్నారా? పీఎన్‌జీ వాడుతున్నారా? లేకపోతే కట్టెల పొయ్యా? ఇలాంటి క్వెషన్స్ అయితే వస్తాయి. తర్వాత కుటుంబ సభ్యుల ఆస్తుల యొక్క వివరాలైతే అడుగుతారు. అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు ఏమైనా ఉన్నాయా? వాహనాలు ఉన్నాయా? అదేవిధంగా ఇంటికి మెయిన్‌గా ఏం వాడుతున్నారు? అంటే తినేదానికి ఏ వనరునైతే యూజ్ చేసుకుంటున్నారు అనే దాని మీద అయితే క్వెషన్స్ అనేటివి వస్తాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత నేను మీకు వీడియో స్టార్టింగ్‌లో చూపించినట్లుగానే ఈ విధంగా మీ యొక్క గృహగణన కంప్లీట్ అయినట్లు మీకు ఇక్కడ విజయవంతంగా సమర్పించబడింది అని రావడం జరుగుతుందనమాట. సో అక్కడ ఒక ఐడీ అనేది రావడం జరుగుతుంది. ఆ సెల్ఫ్ ఐడీ ఏదైతే ఉంటుందో ఎన్యుమరేటర్ వస్తారు కదా! అంటే అధికారి వస్తారు కదా! మే నెలలో వారికైతే చూపించాలి. ఆ ఐడీ నంబర్‌నైతే చెప్తే ఆటోమేటిక్‌గా అక్కడ మీ యొక్క వివరాలు ఫ్లెచ్ అవుతాయన్నమాట. వారి యొక్క యాప్‌లో వివరాలనేటివి ఈజీగా నమోదు చేసేస్తారు. సో ఈ విధంగా క్వెషన్స్ అనేటివి అడుగుతూ ఈ యొక్క జనగణన పార్ట్ 1లో భాగంగా గృహగణన అనేది కంప్లీట్ చేసుకోవచ్చనమాట. సొంతంగా మనమే చేసుకోవచ్చండి. సో మీరు చేసుకోగలము అనుకుంటే ట్రై చేయండి. సో చేయలేము అనుకుంటే వదిలేయండి. అధికారులైతే వచ్చి ఖచ్చితంగా చేస్తారు. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఖచ్చితంగా వస్తారు. అధికారులు కూడా ఎవరో రారండి. మన యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులనే ఇక్కడ అలాట్ చేయడం జరుగుతుందనమాట. వాళ్ళే వచ్చి చేస్తారు. సో మీ వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు. ఓకేనా? ఈ విధంగా గృహగణన అనేది పార్ట్ 1 జనగణనలో భాగంగా అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి. వివరాలన్నీ కూడా కరెక్ట్‌గా ఇవ్వాలి. సో అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్తుందనమాట. తప్పుడు వివరాలు ఇవ్వొద్దని కూడా చెప్తుంది. ఒకవేళ ఇచ్చినట్లు గనుక తెలిస్తే దానికి ఏదో ఒక శిక్ష వేస్తామని చెప్పి కూడా చెప్తున్నారనమాట. వార్నింగ్ కూడా ఇచ్చిందనమాట. సో కాబట్టి గృహగణనలో భాగంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క ఇంటి వివరాలు మరియు ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆస్తుల వివరాలైతే నమోదు చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో డిస్క్రిప్షన్‌లో లింక్స్ అనేటివి ఇస్తానండి మీకు. ఈ యొక్క సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునే దానికి సంబంధించినటువంటి లింక్ అయితే ఇస్తాను. ఓపెన్ చేసి ట్రై చేయండి. సో రాకపోతే ఓకే. సో ట్రై చేయండి. మాక్సిమం ట్రై చేయండి. అన్నీ సింపుల్‌గా ఉంటాయి క్వెషన్స్ అనేటివి. ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు. సో మీకు ఆన్సర్ చేయడం తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ట్యాగ్ చేస్తున్నాను. సో డిస్క్రిప్షన్‌లో అయితే పెడతాను. ఆ వీడియోని చూడండి.